ఓం శ్రీ గురుభ్యో నమ. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహే తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమ. కుజగ్రహము భూ వివాదాలు, గృహ నిర్మాణము, వ్యవసాయము, ప్రమాదాలు, గొడవలు, తగాదలు, కోర్టు సమస్యలు, ఈ కెమికల్ కంపెనీసు, మెడికల్ ల్యాబొరేటరీసు, ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే అంగారగ్రహం. అలానే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం. అంగారగ్రహం ఆగస్టు 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:25 మృగశిరా నక్షత్రం 3వ పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం, అక్టోబర్ 20 ఆదివారం మధ్యాహ్నం 1:30 కుజుడు ముఖ్యంగా మృగశిర 3, 4, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో కుజుడు 55 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. కుజుడు 55 రోజుల పాటు సంచారం చేస్తుంటాడు. సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. 3, 6, 11 స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు, చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మేషరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం అనేది 55 రోజుల పాటు ఉంటుంది. భూ సంబంధమైన వ్యవహారాల్లో బాగా అనుకూలంగా ఉండటం, భూములు కొనుగోలు చేయటం, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం, రైతులకి వాళ్ళకి మంచి పంట రావటం, ఇళ్ళు కొనుగోలు చేయటం, సర్వకార్య సిద్ధి జరగటం జరుగుతుంటుంది. కెమికల్ కంపెనీల వాళ్ళకి కానీ, మెడికల్ కానీ న్యాయపరమైన చిక్కులు తగ్గిపోవటం, ఆరోగ్యం అనేది కొంత కుదుటపడటం, ఆరోగ్యపరంగా సుఖవంతంగా ఉండటం, ధనప్రాప్తి కలగటం, సుఖము, లాభము, గృహ నిర్మాణము, కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో ఏదైతే వివాదాలు ఉంటాయో అవన్నీ కూడా వివాదాలను కూడా పరిష్కారం జరుగుతాయి. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరుగుతుంది. అంటే అన్నదమ్ముల మధ్యలో అనుబంధం కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి కోర్టు సమస్యలు, పిత్రార్జితం వచ్చే అవకాశం ఉండటం, అంటే ఏదైతే గతంలో తాత ముత్తాతలు తండ్రి యొక్క ఆస్తిపాస్తులు ఉన్నాయో అవన్నీ వీళ్ళకి లభించటం, సుఖప్రాప్తి, ఆ సువర్ణ లాభం అంటే బంగారు ఆభరణాలు కొనటం, బంగారం వీళ్ళకి ఇవ్వటం, ఇష్టకార్య సిద్ధి, నూతన వస్త్ర ప్రాప్తి అంటే నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం, ధనలాభం, ఆరోగ్యము, ఇష్టకార్య సిద్ధి అంటే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, సుఖము, వ్యవసాయం రైతులకు అనుకూలంగా ఉంటుంది. అంటే వ్యవసాయ పరంగా రైతులకు అనుకూలంగా ఉండటమే కాకుండా వీళ్ళకి రుణ బాధలు తొలగిపోతుంటాయి. ధనపరంగా ఇబ్బందులు లేకపోవటం, ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావటం, అలానే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, కెమికల్ రంగం వాళ్ళకు కానీ, న్యాయవాదులకు కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి కానీ, స్కానింగ్ సెంటర్ వాళ్ళకి వీళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి. అంటే శుభ ఫలితాలు జరగటం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, రుణాలు లభించటం, ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం, బ్యాంకు లోన్లు రావటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు కూడా అధిక శ్రద్ధతో వీళ్ళు చదివే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే ప్రతి రంగంలో కూడా వీళ్ళు ఇష్టకామ్య సిద్ధ్యరస్తు అంటారు. అంటే వాళ్ళు ఏదైతే కామ్యం ఉంటుందో ఆ కామ్యం వాళ్ళు అనుకున్న కోరికలను నెరవేరుతాయి. కాబట్టి ఆస్తులు కూడా బాగా పెరుగుతాయి. ఇళ్ళు కొనుగోలు చేస్తారు డబ్బు పెట్టి. ఆస్తులు కొనుగోలు చేయటం అంటే ఏమిటి? ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంటుంది, మన దగ్గర డబ్బు ఉంటుంది, ఆ డబ్బును పెట్టి ఆ ప్రాపర్టీ మనం కొనుక్కుంటాం. కొనుక్కోవటం కూడా చాలా మంచిదే కదా. అంటే ఇవన్నీ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి, లాభం జరుగుతూ ఉంటుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, ఒక ఇంటి మీద మరొక ఇంటిని నిర్మించటం, వ్యవసాయ భూమి కొనుగోలు, విదేశాలకు ప్రయాణాలు చేయటం. ప్రయాణం చేసేటప్పుడు కూడా లాభాలు కలుగుతాయి వీళ్ళకి. ఎవరో ఒక ట్రైన్లో కానీ, మనం బస్సులో కానీ వెళ్తుంటాం, లేదా కారులో వెళ్తుంటాం, ఒక హోటల్లో ఆగుతారు, రకరకాలుగా
వాళ్ళలో ఒక మంచి వ్యక్తుల ద్వారా కూడా పరిచయాలు బాగా పెరుగుతాయి. ఆ పరిచయం అనేది నూతన వ్యాపారానికి దారితీస్తుంది. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగస్తులకు కూడా అధికారుల యొక్క వాళ్ళకి ఏదైతే మన్ననలు లభించటం, తోటి సహచరుల యొక్క సపోర్టు, బంధుమిత్రుల యొక్క సపోర్టు, శత్రువులు దూరంగా వెళ్ళిపోతారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి. కాబట్టి మేషరాశి వాళ్ళకి రైతులకు కానీ సుఖపట్టం, స్త్రీ సౌఖ్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి విషయాలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అనూహ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది. అంటే అనూహ్యంగా అంటే ఏదో రకంగా మొండి బాకీలు వాడివ్వడు అనుకున్న వ్యక్తులు కూడా వీళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కోర్టు ద్వారా సమస్యలు, వాళ్ళకి ఏదైతే వివాదాలు కానీ, భూ సంబంధమైన విషయాలు కానీ, భార్యాభర్తలు కానీ ఇలాంటి వివాదాలన్నీ కూడా తగ్గిపోతాయి. శీఘ్రంగా వివాహం కావటం, మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళకి నేను చెప్పిన పరిహారాలను చేసుకోండి. వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి. ఏం జపం చేయాలి? అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది, అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది. మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోష కాలంలో కానీ చేయాలి. ఏ మంత్రాలు చేయాలి? అంగారకాయ విద్మే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట. అంటే ప్రతి మంగళవారం కూడా 21 సార్లు కానీ, 27 కానీ, 54 కానీ, 108 సార్లు కానీ చదవటం చాలా మంచిది. ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి. ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి? కుజహోర ఉంటుంది ప్రాతకాలంలో, కుజహోరలో పెట్టడం ఒకటి. కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో. మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు. వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు. అది ఒక వారం చేయాలి. మరొక వారం ఏం చేయాలి? అంగారక స్తోత్ర పాలన చేయాలి. రుణబాధలు తగ్గుతుంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతున్నాయి, ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి. అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నోళ్ళు, చిక్కులు ఉన్నోళ్ళు. ఓం యక్షాయ కుబేరాయ వయుశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి. వివాదాలు, ప్రమాదాలు, ఆరోగ్యపరంగా నష్టము, భూ సంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి. అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, భూ సమస్యలు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపన జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి. బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి. వీలైతే అంగారక జపాన్ని చేపించండి. దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే 10 శివలింగాలు పెట్టి అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం. కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము, అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్. 10 శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి. అలానే కందులు దానం చేయాలి. ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం. అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి. అంటే చెరుకు రసం, పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి 55 రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చెయ్యండి. చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. సహజంగా కుజుడు 45 రోజుల పాటే ఉంటాడు. ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక 55 రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది.